వాడి మనసుకు గాయమైతే ఓదార్పుగా మాట్లాడ్డానికి, వాడి శరీరానికి గాయమైతే ఇలా మందు పూసి మానేలా చేయడానికి నువ్వెప్పుడూ రాహుల్కి తోడుగా ఉండాలబి. రాహుల్ నేను కోప్పడొచ్చు, అసహించుకోవచ్చు. అయినా సరే ఏదో ఒకరోజు నిన్ను తన భార్యగా స్వీకరించే రోజు రావాలి. మీరిద్దరూ సంతోషంగా పిల్లాపాపలతో హాయిగా బ్రతుకుతుంటే చూడాలి. నీ ప్రేమ స్వచ్ఛమైనదబి. ఆ ప్రేమని అర్థం చేసుకునైనా సరే ఆ పైవాడు మీ ఇద్దరినీ ఖచ్చితంగా కలుపుతాడు. కలపాలి. పాపం రాహుల్ బాబు కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారో. మళ్ళీ కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకురావాలి అనే ఆలోచనలో తల్లడిల్లిపోతున్నట్టున్నారు. భగవంతుడా, సకల సౌకర్యాలు వీళ్ళకిచ్చాం, ఎన్నో ఐశ్వర్యాలు వీళ్ళకిచ్చాం. ఇప్పుడు హఠాత్తుగా వాటిని లాగేసుకొని అందరినీ రోడ్డు మీదకి విసిరి పారేస్తే వాళ్ళెలా బ్రతుకుతారనుకున్నావు స్వామి? నువ్వు పెట్టే పరీక్షలకు కూడా ఒక హద్దు ఉండాలి. మనుషుల్ని పరీక్షించేటప్పుడు ఒక్కసారైనా నువ్వు ఆలోచించాలి కదా. వీళ్ళందరూ ఎలాంటి అభం శుభం తెలియని మంచివాళ్ళు. వాళ్ల మీద నువ్వు ఇంత బలమైన అస్త్రాలు వేస్తున్నావు. దయచేసి వీళ్ళంతా మళ్ళీ గట్టెక్కేలా చూడు తండ్రి. అందరితో పాటు నేను కూడా సంతోషంగా బ్రతికేలా మమ్మల్ని దీవించు తండ్రి. అందరూ సంతోషంగా ఉండాలి అంటే కోల్పోయిన ఆస్తిపాస్తులు తిరిగి రావాలి. అవి ఎలాగైనా తిరిగి తీసుకొచ్చి ఒక మార్గం నాకు చూపించు స్వామి.